ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మెయిన్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ దే నీడ్ టు యాక్సెప్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగా అనేది చూసుకోవాలి. ఫుడ్ ఎలోన్తో క్యాన్సర్ క్యూర్ చేసే అవకాశం అయితే లేదు. డైట్ విషయంలో మెయిన్గా ఆ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక ఫుడ్ వల్ల వెయిట్ పెరుగుతాం, ఒక ఫుడ్ వల్ల వెయిట్ తగ్గుతాం అనేది లేదు. ఫస్ట్ తినాలి, ఫుడ్ తినాలి, మనిషికి ఫుడ్ కావాలి కదా. ప్రొఫెషన్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్లు అయితే రెండు ఉన్నాయి. ఒకటి నా ట్రాన్స్ఫర్మేషనే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ యూస్ టు బ్లేమ్ మై జీన్స్. మా ఫ్యామిలీలో అందరూ లావే కదా, ఇంక నేను ఏం చేసినా తగ్గను ఇంతే అని చెప్పేసి ఒక డెసిషన్కి వెళ్ళిపోయి అనమాట. సో ఒక పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేయాలి అంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి సూత్రాలు చెప్తారో చెప్పండి. మినిమం 7 to 8 hours స్లీప్ ఉంటే మన బాడీకి రెస్ట్ అండ్ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. మంచిదని మనం ఎక్కువ తీసుకుంటే మన బాడీ అది వేరే విధంగా చూపిస్తుంది. సో ఎప్పుడు కూడా వన్ ప్లాన్ అందరికీ సూట్ అవుతుందని చెప్పలేం. మీకు ఏది సూట్ అవుతుందో అది మీరు తెలుసుకుని చేసుకోవాల్సిందే. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక ట్రెండింగ్ టాపిక్ అనేది కూడా తీసుకొచ్చాను. అదేంటంటే చాలామంది సోషల్ మీడియా యూజ్ చేసుకొని మరి ఆ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు కాకుండానే న్యూట్రిషన్కి మరి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, మీరైతే వెయిట్ తగ్గిపోతారు, ఈ ఫుడ్స్ తినండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ డైట్స్ ఫాలో అయ్యి చాలామంది లేటర్ ఆ రిజల్ట్స్ ఏం కనపడక మరి వాళ్ళు సిక్ అయిపోతూ ఉన్నారు అండ్ లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా తెచ్చుకుంటారు. ఇవే కాకుండా మరి మనం కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకుంటే క్యాన్సర్స్ను కూడా రివర్స్ చేయొచ్చు అని కూడా బయట మనం వింటూ ఉన్నాం. వీటన్నిటికీ పర్ఫెక్ట్ సమాధానం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ శారద గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆవిడ్ని అడిగి మరి పర్ఫెక్ట్ నిజాలు ఏంటి, అసలు క్యాన్సర్ని మనం తగ్గించుకోవచ్చా, వీటన్నిటి విశేషాలు అనేది కూడా ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ చాణక్య. ఎలా ఉన్నారు శారద గారు? బాగున్నానండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఐ డ్రీమ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మ్యామ్, ఏంటంటే బయట మనం వింటూ ఉన్నది క్యాన్సర్ని న్యూట్రిషన్ బాగా కరెక్ట్గా ఉండడం వల్ల తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమంటారు? క్యాన్సర్ అనేది డెఫినెట్గా దానికి ఒక ట్రీట్మెంట్ అంటూ ఉండాలి, ఆ స్టేజ్ బట్టి ఉంటుంది. క్యాన్సర్ రాకుండా కొన్ని ఫుడ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లైక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని అలాంటి ఫుడ్స్ ఉంటాయి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ట్రీట్మెంట్ ఆపేసి ఫుడ్ ఎలోన్తో క్యాన్సర్ క్యూర్ చేసే అవకాశం అయితే లేదు. క్యాన్సర్ పేషెంట్కి ఇలాంటి ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ సిమ్టమ్స్ని మినిమైజ్ చేసుకోగలుగుతారు. అంటే దే విల్ గెట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ బై ఫుడ్. అంతేగాని ట్రీట్మెంట్ ఆపేసి అనేది మటుకు అది కరెక్ట్ కాదు. అంటే ఈ స్టేట్మెంట్ అయితే క్రికెటర్ సిద్ధు గారే మరి చెప్పారనమాట. అది కూడా బహిరంగంగానే చెప్పారు. సో 4th స్టేజ్ క్యాన్సర్ని కూడా మేము అంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా కూడా మేము తగ్గించాము, సో ఇది పాసిబుల్ అవుతుంది అని. సో ఇది చూసి చాలామంది కూడా ఫాలో అవుతున్నారంటే అది ఇంకా పెద్ద ప్రమాదంలో పడిపోయే అవకాశాలు ఉంటాయి కదా. డెఫినెట్గా. కానీ అక్కడ అది మిస్లీడ్ అయ్యింది. తర్వాత ఆయన చెప్పారు విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ అని ఇంకో వీడియోలో ఉంది. బట్ ఓన్లీ ఈ వీడియో వైరల్ అయిపోయింది అయింది. బట్ డాక్టర్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ డాక్టర్ గైడెన్స్ అని ఇంకో వీడియోలో కూడా చెప్పారు. ఓన్లీ ఫుడ్ ద్వారా కాదు, బట్ ఆయనకి హెల్ప్ అయింది. ఆ ఫుడ్ అనేది ఆమెకి ఆ స్టేజ్లో హెల్ప్ అయింది, అంతేగాని విత్ ట్రీట్మెంట్ ఓన్లీ. డెఫినెట్గా ట్రీట్మెంట్లోనే. ఓకే, సో ఇప్పుడైతే మనం క్యాన్సర్ గురించి మాట్లాడదాం. మెయిన్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ కానీ ఏ స్టేజెస్లో ఉన్న వాళ్ళకు ఎలా తీసుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే వచ్చిందని చెప్పి బాధపడడంలో ఒక మోరల్ సపోర్ట్ అనేది కావాలి. అలాగే ఫుడ్ మనం తీసుకునే ఇంటేక్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఆ ఇంటేక్ అనేది ఎలా ఉండాలంటారు? ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్ నమ్మాల్సింది ఏంటంటే మైండ్. వాళ్ళు మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. ఫస్ట్ దే నీడ్ టు యాక్సెప్ట్ క్యాన్సర్ వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఎలాగా అనేది చూసుకోవాలి. దానికోసం అంటూ వాళ్ళు చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి, లైక్ కీమో నుంచి రేడియేషన్ వరకు. ఈ ఫుడ్ అనేది ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కానీ ఫుడ్ పెడతాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ స్టేజ్లో ఒక్కొక్క టైంలో లైక్ కీమోథెరపీ వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏ ఫుడ్ తీసుకోలేరు. వాళ్ళకి చాలా సెన్సిటివ్ అయిపోతుంది గట్ అంతా కూడా.
సో బట్ వాళ్ళకి ఏంటంటే మజిల్ లాస్ అయిపోతుంది, బికాస్ ఫుడ్ వెళ్ళదు కాబట్టి మజిల్ లాస్ అయిపోతుంది. దాంతో అప్పుడు హెల్ప్ చేస్తుంది ఫుడ్ అనేది, లైక్ సాలిడ్స్లోనే డెన్స్ ఫుడ్ పెడుతూ ఉన్న మజిల్ ప్రిజర్వ్ చేస్తూ, లైక్ యూ కెన్ మేనేజ్ చేసుకోవాలి సిమ్టమ్స్ని తప్ప ఫుడ్ నుంచి రివర్స్ చేసేదంటూ ఉండదు క్యాన్సరు. సో ఒక్కొక్క స్టేజ్ లైక్ రేడియేషన్ ఇచ్చినప్పుడు మొత్తం హార్ట్ అంతా మండుతుంటారు, డిపెండింగ్ ఆన్ ద ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్. లైక్ బ్రెస్ట్ ఇచ్చినప్పుడు ఇదంతా కూడా రేడియేషన్ పడ్డంతో గొంతు నుంచి వెళ్ళే ఫుడ్ ఏమీ వెళ్ళదు. సో అలాంటప్పుడు వాళ్ళకి లిక్విడ్ డైట్ పెడతాము. అలా క్యాన్సర్ మేనేజ్ చేసుకునే సిమ్టమ్స్ మేనేజ్ చేసుకునే ఫుడ్ ఏంటంటే కొంచెం ఇలా జ్యూసెస్లోనే పెప్పర్, టర్మరిక్ అలాంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఇస్తే ఆ ఉన్న ఫ్రీ సెల్స్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ హెల్ప్ చేస్తుంది వాళ్ళకి మేనేజ్ చేయడానికి క్యాన్సర్ని. బట్ అలాంగ్ విత్ ట్రీట్మెంట్ డెఫినెట్గా పక్కా ఉండాలి, తప్పకుండా ఉండాలి. మెయిన్గా ప్రేక్షకులు మాత్రం ఇది గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకొని ఇది ఉండాలి. ట్రీట్మెంట్ అయితే ఉండాలి. ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ కీమోథెరపీ నుంచి ఇమ్యూనోథెరపీ దాకా వేరే వేరే ఉంటాయి, డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండ్ స్టేజ్. సో డెఫినెట్గా ట్రీట్మెంట్ అయితే ఉండాలి. ఆన్కాలజిస్ట్తో వాళ్ళు చేసుకుంటూ డైట్ కూడా ఫాలో అవుతే ఇట్ విల్ హెల్ప్ దెమ్. నౌడేస్ సోషల్ మీడియా అనేది కూడా వాస్ట్గా పెరిగిపోయింది. సో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఒక డాక్టర్ అయిపోయారు, ఇంజనీర్ అయిపోయారు, అన్ని ప్రొఫెషన్స్ ఒకరే చేసేసుకుంటున్నట్టు వెళ్ళిపోతున్నారు. అలాంటిది ఈ డైట్ విషయంలో మెయిన్గా మేము పర్టికులర్గా ఇన్స్టాగ్రామ్స్లో కానీ సో వాళ్ళ డైట్స్ కొంతమంది ఫాలో అయిపోయి ఆ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా లాంగ్ టర్మ్ హెల్త్ ఇష్యూస్ అనేది కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. సో అవి వాటిని మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, యూఎస్లో ఉంటారు ఆయన. నేను 10 kgs తగ్గాను మేడం, ఇప్పుడు నుంచి నాకు నీరసం వచ్చేస్తుంది, నేను చేయలేకపోతున్నాను, తగ్గలేకపోతున్నాను అన్నారు. సరే డైట్ హిస్టరీలోకి వెళ్ళా, ఏం తింటున్నారు అంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ని కట్ చేసి ఓన్లీ 1 meal a day, దట్ టు లిక్విడ్ ఫాస్టింగ్. అలా 10 kgs తగ్గారు. సో నేను అన్నాను, అప్పుడు మీ బాడీకి న్యూట్రిషన్ ఏమి ఇచ్చారు, మరి ఎక్కడ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, ఫుడ్ తినకపోతే ఎలాగా. సో రిపోర్ట్ బ్లడ్ వర్క్తో రమ్మన్నాను. అన్ని డెఫిషియన్సీస్, కాల్షియం లేదు, ఐరన్ లేదు, ఎమెనిక్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయి. సో ఇవన్నీ చూసుకుంటే ఆయన అడిగాను, అట్ ద ఎండ్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ వెయిట్, వాట్ కాస్ట్ అంటే, లేదు ఏదో సేమ్ మీరు చెప్పినట్టు ఇలా చూశాను ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు ఎవరో ఫాలో అవుతున్నారంటే క్విక్గా 1 monthలో 10 kgs తగ్గాలి అంటే. సో నేనేం చెప్తానంటే ఎప్పుడైనా ఏ డైట్ అయినా మనం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చేయగలమా లేదా ఆలోచించుకోవాలి. మన రూట్స్ని మనం డైవర్ట్ అయిపోకూడదు. రైస్ తిని చిన్నప్పటి నుంచి రైస్ తినే ఉన్నాము, అది ఆపేస్తే సడన్గా ఏంటంటే నేను చెప్పినట్టు బ్రెయిన్ అప్పుడు కార్బ్ డామినెంట్ అనమాట. ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. సో మీ జీన్స్, మీ రూట్స్ ఏమున్నాయో అవి తింటూనే మోడరేషన్లో బ్యాలెన్స్ చేసుకోండి అంతే. అంతేగాని ఆ డైట్ నేను ఫాలో అవ్వలేను రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అనుకున్నప్పుడు అసలు స్టార్ట్ చేయదు ఫస్ట్ ప్లేస్లో. వెయిట్ లాస్ అనేది ఎంత హెల్తీగా ఉండాలంటే సడన్ వెయిట్ లాస్ అప్పుడు కూడా నేను చాలా కేసెస్ చూశాను, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. బికాస్ వెయిట్ లాస్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. అండ్ చాలామంది ప్రోటీన్ షేక్స్ తాగేసి తగ్గిన వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ కూడా స్టేజ్ 2 కిడ్నీ డ్యామేజ్. ఓకే, స్టేజ్ 2 ఏం చేయాలి ఇప్పుడు అంటే ఫస్ట్ తినాలి, ఫుడ్ తినాలి, మనిషికి ఫుడ్ కావాలి కదా. సో ఎక్స్ట్రీమ్ డైట్స్, స్టార్వేషన్ డైట్స్ అస్సలు చేయొద్దు అని చెప్తాను. ఏదైనా కూడా ఒక బ్యాలెన్స్గా తిని లైఫ్ స్టైల్, బేసికల్గా లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుంది అంతే. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాబిట్స్. సోషల్ మీడియాలో ఎవరైతే డైట్ ఫాలో అవుతూ ఉంటారో, ఎవరి డైట్ అయితే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి, అరే వీళ్ళు ఇంతమంది ఫాలో అవుతున్నారు, మనం ఫాలో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ గొర్రెల మంద టైప్లో సో వాళ్ళని ఫాలో అయిపోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఏది మంచిది ఏది చెడది అనేది కూడా వాళ్ళు కరెక్ట్ జడ్జ్మెంట్ అనేది తీసుకోలేకపోతున్నారు. ఇలా ఫేక్ అనేది కూడా అన్నీ వస్తున్నాయి. అండ్ పాత అంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని నెలల క్రితం ఐ థింక్ సో, ఏంటంటే ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు తీసుకుంటేనే వెయిట్ లాస్ తగ్గుతాము, మనమైతే హ్యాపీగా వెయిట్ లాస్ హ్యాపీగా అయిపోతూ ఉంటుంది, మేము ఇన్ని కేజీలు తగ్గామని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో దాని గురించి మీరేమంటారు? అంటే అది కరెక్టే అంటారా? అలా అవ్వచ్చా? ఒక ఫుడ్ వల్ల వెయిట్ పెరుగుతాము, ఒక ఫుడ్ వల్ల వెయిట్ తగ్గుతాం అనేది లేదు. నేనైతే యాజ్ అ న్యూట్రిషనిస్ట్ ఏది గుడ్ ఫుడ్ బ్యాడ్ ఫుడ్ అని చేయను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ బాడీకి సైన్స్, ఏది ఎంత ఇస్తున్నావు, ఎంత తీసుకుంటున్నావు, అది బ్యాలెన్స్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంది అందులోనే. కాకపోతే మీరు అన్నారు కదా నిమ్మకాయది, నిమ్మకాయకి హైలీ ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. జనరల్గా లెమన్ ఈజ్ ఎసిడిక్, బట్ ఎప్పుడైతే అది మన సలావ మీద తగులుతుందో అది ఆల్కలైన్ కింద మారుతుంది. ఆల్కలైన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే బాడీలో వెయిట్ లాస్ అనేది ఈజీ అవుతుంది.
ఇప్పుడు మీరు రీసెంట్గా విన్నారు కదా, విద్యా బాలన్ ఏమో అండ్ నాకు ఇన్ఫ్లమేషన్ తగ్గించారు డాక్టరు, నేను తగ్గిపోయాను అనేసి. Yeah. ఇట్స్ ఆల్ వెయిట్ లాస్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గట్ హెల్త్ అండ్ ద ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ అండ్ హౌ బాడీ ఈజ్ ఆల్కలైన్, అంతే. ఈ మూడు చూసుకుంటే డెఫినెట్గా వెయిట్ లాస్ అనేది అవుతాము. సో ఫుడ్ తినకుండా ఓన్లీ నిమ్మకాయ నీళ్ళు 3 పూట్ల తాగుతూ వస్తే లేదు లేదు, అలాగే ఉంటుంది. బాడీకి న్యూట్రిషన్ వెళ్ళాలి కదా, సో సరిపోదు అది. ఓకే. నిమ్మకాయ నీళ్ళు ఒక్కటితోనే వెయిట్ లాస్ అవ్వం. కాకపోతే అదేంటంటే హంగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది కొంచెం. అందుకని మేబీ తీసుకునే ఫుడ్ని అంత ఎక్కువ తీసుకోకూడదు ఉండకపోవచ్చు అని అది చెప్పుంటారు తప్ప నిమ్మకాయ నీళ్ళ వల్ల తేనె వాటర్ వల్ల వెయిట్ లాస్ అనేది అయితే లేదు. మనం మార్నింగ్ డైలీ ఈవెన్ మా ఇంట్లో కూడా మేము చూస్తూ ఉంటాం, డాడీ మార్నింగ్ లేవగానే సో ఆ నిమ్మకాయ నీళ్ళు కానీ ఆ తేనె కానీ తీసుకొని మొత్తం చేస్తుంటారు. ఇది ఎంతవరకు మంచిది అంటారు? ఇస్ ఇట్ గుడ్? అదే చెప్పాం కదా, బాడీని ఆల్కలైన్ కింద మార్చుతుంది. అసిడిక్ మార్నింగ్ ఇస్ ఫైన్. మార్నింగ్ అంటే మన ఫుడ్లో ఆల్కలైన్ ఇచ్చే ఫుడ్ చాలా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాం కదా, లెమన్ ఈజ్ అసిడిక్ బట్ ఇట్ మిక్సెస్ విత్ సలైవా ఇట్ బికమ్స్ ఆల్కలైన్. సో అదొక రీజను. ఫస్ట్ బాడీ ఎప్పుడు కూడా మనకి లెగగానే మన షుగర్ లెవెల్స్ యాసిడిక్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. దాన్ని స్టాప్ చేయడానికి మనం లెమన్ వాటర్తో స్టార్ట్ చేసాం. సో దేర్ షుడ్ బి సమ్ రీజన్, బట్ అది మిస్లీడ్ అయిపోతుంది అంతే. అలాగే మనం తినే ఫుడ్ ఆకుకూరలు ఎక్కువ తినమంటాం, ఆకుకూరలో ఆల్కలైన్ నేచర్ ఎక్కువ ఉంటుంది. అలాగే క్యాబేజ్, బ్రోకలీ వాటిలో కూడా ఆల్కలైన్ నేచర్ ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే మనకి ఎప్పుడైతే ఆల్కలైన్ మీడియాలో బాడీ ఉంటుందో అలాంటి వాళ్ళకి రోగాలు రావు, ఈవెన్ క్యాన్సర్ కూడా అలాంటి స్టేట్లో సర్వైవ్ అవ్వలేదు. వెన్ యువర్ బాడీ ఈజ్ అసిడిక్ క్యాన్సర్ సర్వైవ్స్, వెన్ యువర్ బాడీ ఈజ్ మోర్ ఆల్కలైన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే మెయిన్గా మీరు ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి గల రీజన్ ఏంటి? ఈ ప్రొఫెషన్ ఎంచుకోవడానికి రీజన్లు అయితే 2 ఉన్నాయి. ఒకటి నా ట్రాన్స్ఫర్మేషనే. ఇప్పుడు మీరు నన్ను ఏదైతే చూస్తున్నారో నేను 20 kgs అబ్వేస్ ఉండేదాన్ని. అందరిలాగే స్ట్రగుల్ అయ్యాను. క్రాష్ డైట్స్, కీటో డైట్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నీ చేసి 5 kgs తగ్గిపోయేదాన్ని, మళ్ళీ బౌన్స్ అయిపోయింది 10 kgs. సో ఈ విషియస్ సైకిల్లో పడిపోయేదాన్ని, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్. దీంతోపాటు హార్మోనల్ ఇష్యూస్, హెయిర్ ఫాల్, ఫుల్ ఫేస్ అంతా నాకు అంటే యాక్నీ ఇంకా కంటిన్యూస్గా రావడం వెళ్ళడం, పీరియడ్స్ ఇంబ్యాలెన్స్. ఒకనొక టైంలో అయితే ఈవెన్ ప్రీ డయాబెటిక్లో కూడా వెళ్ళిపోయాను. సో అంటే తెలియక రైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ యూస్ టు బ్లేమ్ మై జీన్స్. మా ఫ్యామిలీలో అందరూ లావే కదా, ఇంక నేను ఏం చేసినా తగ్గను ఇంతే అని చెప్పేసి ఒక డెసిషన్కి వెళ్ళిపోయి అనమాట. నెక్స్ట్ టైం ఇంకొన్ని రోజులు పోయాక ఏంటంటే నీ పెయిన్ స్టార్ట్ అయింది. మా అమ్మాయితో రన్ చేసినప్పుడు నీ పెయిన్ స్టార్ట్. ఇలా కాదు, నా డాటర్కి నేను హెల్ప్ చేయకపోతే ఎలాగాని దెన్ ఐ స్టార్టెడ్ దిస్ సైన్స్ బేస్డ్ ఎవిడెన్స్. ఇందులో డిప్లొమాస్, సర్టిఫికేషన్స్ చేసుకుంటూ రైట్ నాలెడ్జ్, అసలు ఏంటి న్యూట్రిషన్ అంటే ఏంటి, ఎన్నిసార్లు ఇలా చేసామని ఈ రైట్ నాలెడ్జ్ తీసుకుని ఇందులో నాతో పాటు నా ఫ్రెండ్స్కి హెల్ప్ చేస్తూ కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు. దెన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఐ ట్రైన్ లైక్ 700 clients రిగార్డింగ్ దిస్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్, డయాబెటీస్. సో దాంతోపాటు ఎవ్రీ ఉమెన్కి ఒక ఎమోషన్ ఉంటుంది, ఏదైనా చేయాలి ఏదైనా చేయాలని. సో అనిపించింది ఈ ప్రొఫెషన్ అనేది 10 మందికి ఉపయోగపడాలి. ఎప్పుడైనా చిన్నప్పటి నుంచి ఎవరైనా నన్ను ఏమైనా అవుతా అంటే డాక్టర్ని దాన్ని, అది అవ్వలేదు. సో ఈ ప్రొఫెషన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఆ క్లయింట్ స్మైల్, ఆ క్లయింట్ సక్సెస్ స్టోరీస్ వింటే ఇక్కడ ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. సో ఇంతకన్నా ఏం కావాలి. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అవ్వక ముందు బిఫోర్ దట్ మీరు ఏం చేసేవారు? నేను ఐ యూస్ టు డూ సమ్ బిజినెస్, ఆన్లైన్ బిజినెస్. ఐ యూస్ టు స్టే ఇన్ నెదర్లాండ్స్. అక్కడ ఉన్నప్పుడు ఐ యూస్ టు సమ్ ఆన్లైన్ బిజినెస్. కోవిడ్ లెస్ అనమాట ఇది అంతా. కోవిడ్ లెసన్. ప్రతి ఒక్క లైఫ్ లో ఆ కోవిడ్ లెసన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. ఏది అవసరమో ఏది అవసరం లేదనేది తెలిసిపోతుంది ఆ కోవిడ్ లెసన్స్ అనమాట. మిమ్మల్ని ఇలా న్యూట్రిషనిస్ట్గా మార్చేశారు అంతే. అండ్ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్లో ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్తో మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అనుకోవచ్చు? యాక్చువల్గా మొన్న రీసెంట్గా ఒక ఫ్రెండ్ అయితే కాల్ చేసింది, వాళ్ళ అమ్మాయికి 9 yearsకే పీరియడ్ వచ్చింది అని. సో ఎందుకు ఇలా వచ్చింది అంటే డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది. తర్వాత 9 yearsకి వచ్చిన పీరియడ్ వేరే వాళ్ళే చూస్తాను, అంటే 10 yearsకి అవగానే వచ్చేస్తుంది అనేసి. వాళ్ళకి 15 yearsకి పీరియడ్ స్టాప్ అయిపోతుంది. హార్డ్లీ 6 monthsకి ఒకసారి అలా రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత అదే సైకిల్ చూస్తే 25 yearsకి పిల్లలు కోసం ట్రై చేస్తే పిల్లలు కలగట్లేదు. 30 years అబౌవ్, ఇప్పుడు అందరూ కూడా మ్యారేజెస్ అబౌవ్ 30 చేసుకుంటున్నారు కదా. సో అందుకనే ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ అన్నీ ఎక్కువైపోయాయి. బికాజ్ ఇదొక విషియస్ సైకిల్. అగైన్ నువ్వు 9 years అప్పుడు ఆ పీరియడ్ ఎందుకు ఎర్లీగా వచ్చినది కనుక్కుంటే
ఈరోజు ఒక 30 ఇయర్స్ వచ్చే వరకు ఈ ప్రాబ్లం పెద్దదవకుండా ఉంటుంది. ఎంతోమందిని చూస్తున్నాను ఈ ఐవీఎఫ్ సెంటర్లో వాళ్ళ బాడీని పాడు చేసుకుని. అది చెడ్డదని చెప్పను, బట్ యూ హ్యావ్ ద రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసుకుని అప్పుడే సెట్ చేసుకుంటే ఇంత ఇబ్బంది పడరు. ఇన్ని స్టెరాయిడ్స్ ఇన్ని మందులకి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పుడు ఐయుఎఫ్ వీటి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో అటు సైడ్ వెళ్తున్న వాళ్ళ సంఖ్య అనేది కూడా పెరుగుతూ వెళ్తుంది. అటు సైడ్ వెళ్ళకుండా అంటే ఫుడ్ ఏదైతే ఇంటేక్ మనం తీసుకోవాలనుకున్నామో దాని నుంచి ఏమన్నా కానీ వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంది. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ లైక్ 1 year బ్యాక్ వచ్చింది. తను పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అండ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎ బేబీ. నేను చెప్పాను 2 months ఆగు, టాబ్లెట్స్ ఏం తీసుకోవద్దు, లెట్ స్టార్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇట్స్ నాట్ దట్ ఒక మ్యాజిక్ ఫుడ్ అంటూ ఉంటుంది అని కాదు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో. ఆఫ్టర్ 1 year షీ మెసేజ్ మీ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని వితౌట్ గోయింగ్ టు ఐవీఎఫ్. అంటే అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద కేస్. అంటే ఆ కేస్ అనేది ఎంత ఉన్నది, ఫస్ట్ ఏం చూసుకోవాలి, రూట్ కాజ్ పీరియడ్ రెగ్యులరైజ్ చేసుకోవాలి. తను దానికోసం ఫస్ట్ చూసుకోవాలి. అది చూసుకోకుండా వెయిట్ కంట్రోల్లో ఉండాలి. అఫ్కోర్స్ ఒబెసిటీ వల్ల కూడా ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో మెయిన్లీ ఎస్పెషల్లీ విమెన్కి ఏంటంటే పొట్ట కింద ఉన్న భాగం లైక్ హిప్ ఏరియా అసలు ఫ్యాట్ ఉండకూడదు అనమాట. ఎందుకంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో అవి హెల్తీగా ఉండాలంటే ఫ్యాట్ ఆ ఏరియాలో ఫ్యాట్ గెయిన్ అవ్వకుండా చూసుకోగలగాలి. మెయిన్గా అయితే లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్లే కాజెస్ అనేది కూడా వస్తుంటాయి. అది వచ్చేది మెయిన్గా ఫుడ్ వల్ల. సో ఇప్పుడు తీసుకుంటున్న ఫుడ్ అనేది అమ్మాయిలకు ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో దానివల్ల వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? అయ్యా ఇప్పుడు చెప్పాను కదా, పీరియడ్ ఇర్రెగ్యులర్ ఎందుకు అవుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వస్తాయి అంటే బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల. అది ఎప్పుడు అవుతుంది, వెన్ యూ హ్యావ్ మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫస్ట్ ప్లేస్లో. సెకండ్, లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ మనం చూసారంటే ఏ కొత్త రెస్టారెంట్ వచ్చిందో బయటకు వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటాం. సో లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఇలా తినడం వల్ల ఏమవుతుంది, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఒకదానితో ఒకటి పైలప్ అయిపోతాయి అన్నమాట. సో బయట ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి డెఫినెట్గా. అమ్మాయిల గురించి బాగానే చెప్పారు. అబ్బాయిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి బయట ఫుడ్ తీసుకోవడం వల్ల? కానీ అబ్బాయిల్లోని ఏంటంటే అంత పెద్దగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపించదు. అమ్మాయిల కంటే దే హ్యావ్ ఆల్ ద మదర్ బేరింగ్ కెపాసిటీ అంతా వాళ్ళే చేస్తారు కాబట్టి అబ్బాయిల్లో కూడా ఉంటుంది. మెయిన్ గమనించాల్సింది ఏంటంటే యాక్నీ. జనరల్గా అబ్బాయిలకి యాక్నీ అండ్ హెయిర్ ఫాల్ ఇది వస్తుంది అంటే దే షుడ్ రియలైజ్ సంథింగ్ మనం మార్చుకోవాల్సింది ఉంది అని. ఇప్పుడు చాలామందికి చూసారంటే పిఆర్పి ట్రీట్మెంట్స్ ఎంతమంది చేసుకుంటున్నారు. సో మెయిన్గా పిఆర్పి ట్రీట్మెంట్స్ అయితే కరెక్ట్ న్యూట్రిషనస్ ఫుడ్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లే వస్తుంది. అంటే బట్టతల అట్లీగా రావడం అనేది అదే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉంటుంది కదా వాళ్ళకి, అది ఇంబ్యాలెన్స్ అవుతుంది అన్నమాట బేసికల్గా. మెయిన్గా అబ్బాయిల్లో ఉండే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ఆలోచించే జుట్టు గురించి. జుట్టు పోతుందంటే అది ప్రపంచంలో ఎవరికి లేనంత ప్రాబ్లం నాకే ఉంది అన్నది ఫీల్ అయిపోతూ ఉంటారు. అవును, ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా చూస్తున్నాం చాలా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. మేల్ హార్మోన్స్ డామినేటెడ్ వల్ల వస్తుంది అన్నమాట ఆడపిల్లల్లో కూడా. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ అనేది కూడా మనం చూస్తున్నాం. బయట మనం తీసుకునే రెస్టారెంట్ ఫుడ్స్ మన హెల్త్కి సో ఎంతవరకు కరెక్ట్ ఉన్నాయంటారు? ఇందాక నేను చెప్పాను కదా ఇన్ఫ్లమేషన్ అనేది. రెస్టారెంట్లో తీసుకునే ఫుడ్ ఎందుకు వద్దా ఉంటామంటే ఇన్ఫ్లమేషన్ పెంచే గుణాలు ఏంటంటే ఆయిల్స్ బేసికల్గా. రిఫైన్డ్ ఆయిల్ అంటేనే ఒక 2000 degrees మరుగుతుంది అది మనకి. మళ్ళీ ఈ రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ మరిగిన నూనె మరిగించి వాడతారు. అలాంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డెఫినెట్గా మన బాడీలోని ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి కదా. అదే ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే 2027 కల్లా క్యాన్సర్ 80%కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో డెఫినెట్గా ఇవన్నీ మన లైఫ్ స్టైల్ అంతా కూడా మార్చుకుంటే తప్ప మనం కాపాడుకోలేం. అండ్ ఇంకోటి ఏంటంటే 21 type of cancers యూ కెన్ అవాయిడ్ విత్ యువర్ లైఫ్ స్టైల్. అంటే ఫుడ్ ఎగ్జాంపుల్, మన ఫుడ్లో ఫైబర్ లేదు, దానివల్ల వచ్చే క్యాన్సర్ ఏంటంటే కొలోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇసోఫేగస్ క్యాన్సర్. సో మన ఫుడ్లో ఎప్పుడైతే ఫైబర్ లేకుండా తింటామో కొన్ని రకాలైన క్యాన్సర్స్ అటాక్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకున్నామంటే 21 types of cancers రాకుండా మనం కాపాడుకోవచ్చు అన్నమాట. ఏంటంటే ఇన్ని టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయని మీరు చెప్తుంటేనే నాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. అంటే కొన్ని స్టడీస్ ద్వారా కూడా తెలుస్తూ ఉంటే అది కొంచెం భయాన్ని కూడా కల్పిస్తుంది. 2027 అంటే ఎక్కువ దూరం కూడా 2 years దగ్గరగా చూసుకున్నా కానీ ఆల్రెడీ 50% పైనే సఫర్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు విన్నారంటే ఎవ్రీ హౌస్లో ఒకళ్ళు ఉన్నారు. మై ఫాదర్ హీ పాస్డ్ అవే విత్ క్యాన్సర్ అనమాట.
సో బట్ ఏంటంటే లేట్ స్టేజ్లో తెలుసుకోవడం వల్ల అవగాహన లేదు, బ్లడ్ వర్క్ చేసుకోలేదు అని ఇప్పుడంటే ఐడియా వచ్చింది తప్ప ఆ ఏజ్లో తెలియదు. ఓకే. అండ్ కమింగ్ టు ద నాన్ వెజ్ లవర్స్ గురించి ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. ఏంటంటే నాన్ వెజ్ తినడం వల్ల సో వాళ్ళ బాడీ మీద ఎంత ఇంపాక్ట్ అనేది పడుతూ ఉంటుంది? ఓకే, సో నాన్ వెజ్ అనేది రెడ్ మీట్ డెఫినెట్గా ప్రాసెస్డ్ అయితే అవాయిడ్ చేయమనే చెప్తాము. ఇంకోటి చికెన్ లీన్ ప్రోటీన్ తీసుకోమంటారు. ఫిట్నెస్ వాళ్ళందరూ కూడా చికెన్ లేకపోతే ఉండలేరు. బట్ ఆ సోర్స్ అనేది ఎంత జెన్యూన్ అనేది చూసుకోవాలి. అంటే హార్మోన్స్ ఇండ్యూస్ చేసిన హెన్స్ని, ఎగ్స్ కూడా హార్మోన్ లేని హెన్స్ని, వాటి నుంచి తీసుకుంటే పర్వాలేదు. బట్ యూ డోంట్ నో హౌ మచ్ జెన్యూన్ కదా. సో అలాంటప్పుడు అవి అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే హార్మోన్ ఇండ్యూస్ చేసిన తీసుకుంటే డెఫినెట్గా మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దట్ మేక్స్ అస్ ఇల్. ఇప్పుడు ఆ చికెన్ కానీ సో దిస్ మటన్ సంథింగ్ మొత్తం అన్ని ప్రాసెస్డ్ ఏదైనా ఉందంటే దాన్ని అవాయిడ్ చేయాలని అంటున్నారు. ఓకే. కమింగ్ టు ద సీ ఫుడ్ మా, సీ ఫుడ్ కూడా అగైన్ ఆ సోర్స్ ఎంత జెన్యూన్ అనేది చూసుకోవాలి. ఆ ఫిష్కి వేసుకునే ఫుడ్ అన్నీ వాటర్లో మినరల్స్ అవన్నీ చూసుకుని తీసుకోవడం మంచిది. జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ షేక్స్ అండ్ ప్రీ వర్కౌట్ పౌడర్ తీసుకోవడం కానీ సో ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు బాడీకి కరెక్ట్ ప్రోటీన్స్ అనేది కూడా ఇస్తుంది అనుకుంటారు? ఓకే, సో జనరల్గా ప్రోటీన్ అనేది ఏంటంటే అది మనకి మజిల్కి ఒక బిల్డింగ్ బ్లాక్స్ లాగా పనిచేస్తుంది. ఈవెన్ కోమాలో ఉన్న పర్సన్ కూడా బాడీ వెయిట్కి 0.8 grams ప్రోటీన్ అయితే వెళ్ళాలి వాళ్ళు మజిల్ లాస్ అవ్వకుండా ఉండడానికి. సో మీరు ఇప్పుడున్నారు ఈ మజిల్ ఇలా ఉంచుకోవాలి అనుకుంటే 1 gram per బాడీ వెయిట్ ప్రోటీన్ తీసుకోవాలి. లేదు నాకు సూట్ అవ్వట్లేదు అంటే అట్లీస్ట్ 0.8 grams తీసుకోవాలి. అలాగే ఒక అథ్లెట్స్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ హెవీ మజిల్ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అయితే 1.2 నుంచి 1.5 తీసుకోవచ్చు. అంతకు మించి తీసుకున్న బాడీ అబ్జార్ప్షన్ పవర్ ఉండదు. జనరల్గా ఏంటంటే మిత్ ఏంటంటే ప్రోటీన్ షేక్స్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటారు. కానీ ఇట్స్ 100% అది ట్రూ కాదు. ఆల్రెడీ కిడ్నీలో ఇష్యూస్ ఉంటే వాళ్ళకి వద్దంటాం, బికాజ్ వాళ్ళకి అరిగించుకునే శక్తి ఉండదు కాబట్టి. సో జనరల్గా అయితే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. ప్రోటీన్ షేక్ వల్ల చెప్పట్లే, ప్రోటీన్ అనేది న్యాచురల్ సోర్స్లో కూడా వెళ్ళచ్చు. మళ్ళీ జనాలు ఏంటంటే ప్రోటీన్ షేక్ అనగానే అదొక్కటి చాలు మనకి అని అనుకుంటున్నారు. అదొక్కటి కాదు, బ్యాలెన్స్ చేసుకోవాలి అని. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. నార్మల్గా జనరల్ పీపుల్కి వాళ్ళ ఓటింగ్ అయితే తెలుసు అనమాట. ఏంటంటే కాప్స్ అంటే ఏంటంటే అసలు కాప్స్ మనం తినాలి, ఫైబర్ అంటే తీసుకోవాలి అని అంటుంటారు. కానీ అసలు కాప్స్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటో చెప్పండి అని అంటే ఎవరు చెప్పలేరు. సో దానికి మీరు ఆన్సర్ ఏమిస్తారు? కార్బ్స్ అంటే జనరల్గా న్యూట్రిషన్ అనేది ఎలా చూస్తామంటే 5 things చూస్తాం. మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్. మ్యాక్రోస్ అంటే మనం ఎక్కువ మోతాదులో ఏం తింటున్నాం, కార్బ్స్, ఫైబరు, ప్రోటీన్. మైక్రో అంటే తక్కువ మోతాదులో లైక్ మినరల్స్, వైటమిన్స్, మనం తీసుకునే సప్లిమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే నట్స్, సీడ్స్, వీటన్నిటిలో మనకి వచ్చే చిన్న చిన్న మైన్యూట్ మినరల్స్ వస్తాయి అన్నమాట మన బాడీలోకి. ఎనర్జీ సోర్సెస్ ఏమో కార్బ్స్ అండ్ ఫ్యాట్స్. కార్బ్స్ అంటే ఏంటి, మనం తీసుకునే లైక్ అన్నం, పప్పులు, ఆ తర్వాత రైస్, పొటాటోస్, ఇవన్నీ కార్బ్ సోర్సెస్ అన్నమాట. సో కార్బ్స్ అంటే ఏం లేదు, మన బాడీకి ఒక ఎనర్జీ సోర్స్ అన్నమాట కార్బ్ అనేది. అది ఏ ఫామ్లోనే ఉండొచ్చు, రైస్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, బ్రెడ్, పొటాటోస్, తర్వాత స్వీట్ పొటాటోస్, ఈవెన్ పల్సెస్లో కూడా అంటారు పప్పు ప్రోటీన్ అని, కానీ ప్రోటీన్ కన్నా కార్బ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పల్సెస్లో. సో ఇవన్నీ కార్బ్స్ కింద వస్తాయి. ఇవి బాడీకి మనకి చాలా అవసరం అన్నమాట, ఎనర్జీ సోర్స్. లేకపోతే మనకి ఏంటంటే ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది, నీరసం వచ్చేస్తుంది. కార్బ్ లేకుండా డైట్ అందుకే చేయొద్దంటాను. కార్బ్ లేకపోతే డెఫినెట్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఫీల్ టయర్డ్. ఫైబర్స్ అంటే మనం తీసుకునే ఆకుకూరలు, పళ్ళు, ఏమైనా పీచు పదార్థం. ఫైబర్ అంటే బేసికల్గా పీచు పదార్థం. సో అవి ఎక్కువ ఎందులో అంటే వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో ఉంటాయి. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. అరే మనకు బాగా ఎనర్జీ రావాలి అని అంటే డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి రోజుకు బాగా తినేస్తూ ఉంటారు. సో దానివల్ల వచ్చే అంటే ఎక్కువ తీసుకుంటే ఇట్స్ గుడ్ ఆర్ తక్కువ తీసుకుంటే ఇట్స్ బ్యాడ్ అట్లా ఏమైనా ఉందా? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మోడరేషన్ అంతే. మంచిదని మనం ఎక్కువ తీసుకుంటే మన బాడీ అది వేరే విధంగా చూపిస్తుంది. డ్రై ఫ్రూట్స్ అనేది చాలా మంచిది, బట్ అది డెన్స్ ఇన్ క్యాలరీస్ ఉంటుంది. సో అది ఎప్పుడు మనం మైండ్ఫుల్గా తీసుకోవాలి. మన పామ్ సైజ్ డ్రై ఫ్రూట్ ఇన్ ఏ డే ఇస్ ఓకే ఎవరికైనా. పామ్ సైజ్. ఓకే.
అండ్ అలాగే మన జిమ్కి వెళ్తున్న వాళ్ళు కూడా ఆ అన్నాన్ని మెయిన్గా కార్బ్స్ మనం అవాయిడ్ చేయాలి, అవి కట్ చేస్తేనే మీకు మంచి షేప్ వస్తుంది, సో 6 ప్యాక్ వస్తుంది అని చెప్పేసి ట్రైనర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? కాదండి, కార్బ్స్ ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. దాంతోపాటు ప్రోటీన్ తీసుకోవచ్చు, కానీ కార్బ్స్ అవాయిడ్ చేయక్కర్లేదు. ఓకే. మీకు లీన్ మజిల్ మాస్ కావాలి అంటే నేను చెప్పినట్టు 1.5 గ్రామ్స్ పర్ బాడీ వెయిట్ ఉంటే మన బాడీ ఒక లీన్ మజిల్ మాస్ ఫామ్ అవుతుంది. కానీ దాంతోపాటు కార్బ్స్ కూడా అంతే అవసరం. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ బయట వెయిట్ లాస్ అవ్వడం కోసం అని చెప్పేసి కొన్ని ప్రోటీన్ షేక్స్, సో మీరేం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, సో మేము ఇచ్చే షేక్స్ కానీ ఇవన్నీ తాగండి, మీరైతే ఫుల్ హెల్తీ అయిపోతారు, వెయిట్ లాస్ అయిపోతారు, స్కిన్ గ్లో అయిపోతుంది, ఇవన్నీ చెప్తూ కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇస్తూ ఉన్నారు. నిజంగా ఓన్లీ ఎక్సర్సైజ్, మన బాడీకి ఎక్సర్సైజెస్ ఏం లేకుండానే తాగడం వల్ల మనం తగ్గిపోవచ్చా? లేదు. సో డెఫినెట్గా ఒక ప్రోటీన్ షేక్ తాగి వెయిట్ లాస్ అనేది అసలు మంచి పద్ధతి కాదు. నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వచ్చారు, బ్లడ్ వర్క్తో రమ్మంటాం ఫస్ట్ ఎవరు వచ్చినా కూడా. ఏంటి అంటే కేస్ హిస్టరీలోకి వెళ్ళినప్పుడు డీటెయిల్స్లోకి వెళ్తే వాళ్ళు ప్రోటీన్ షేక్ తాగి 10 kgs తగ్గిపోయారు, 6 monthsలో 15 kgs పెరిగిపోయారు. సో ఏమైంది, వాళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు అంటే ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా వాళ్ళకి సూట్ అవ్వట్లేదు, బాడీ త్రో చేసేస్తుంది. బికాస్ ఆ ప్రోటీన్ షేక్ ఒక్కటే మీల్ రీప్లేస్మెంట్ షేక్ కింద వాడేవారు వాళ్ళు. నో రైస్, నో వెజిటబుల్స్, నో ఫ్రూట్స్. సో ఏమవుతుంది, బాడీ అలవాటు అయిపోయింది. రిపోర్ట్ చూస్తే స్టేజ్ 2 కిడ్నీ డ్యామేజ్. బికాస్ ప్రతి మీలు ప్రోటీన్ బాడీ తీసుకోలేకపోయింది. అండ్ నాకు తెలిసిన ఒక 60-year-old అతనికి ఇలాగే ప్రోటీన్ షేక్స్ తాగి కిడ్నీ డ్యామేజ్ అయిపోయి చనిపోయారు ఆయన. నేను అంటున్నాను, ఈ షేక్స్ అనేది ఒక మీల్ రీప్లేస్మెంట్, ఒక ప్రోటీన్ ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు ట్రావెలింగ్లో ఉన్నావు, నీ ప్రోటీన్ ఇంటేక్ మీట్ అవ్వలేదు, ఆ ఒక్క పర్పస్ కోసం తీసుకోవచ్చు, కానీ అదే ఇంకా ఫుడ్ లాస్, వెయిట్ లాస్ కోసం అనేది మనం చూడకూడదు. మెయిన్గా అమ్మాయిలు కానీ సో ఏంటంటే కొంచెం ఎక్కువ వెయిట్ అయిపోయామంటే అరే షేక్స్ తాగేసి తగ్గిపోదాము, మనకున్న డైలీ టైంలో దొరకట్లేదు కాబట్టి జిమ్కి వెళ్ళడానికి కానీ, సో ఇలాంటి బిజీ లైఫ్లో తొందరగా రిజల్ట్స్ రావాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పేసి వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. బిజీ లైఫ్ అయిపోవడం వల్ల క్విక్ ఫిక్సెస్కి అలవాటు పడిపోతున్నారు అంతే. అదైతే మంచిది కాదు. లాంగ్ రన్లో ఎప్పుడైనా కూడా లైఫ్ స్టైల్ చేంజ్ ఒకటే మనకి కాపాడుతుంది, నీ హ్యాబిట్స్, డిసిప్లిన్ అంతే. సో ఒక పర్ఫెక్ట్ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఎలాంటి సూత్రాలు చెప్తారో చెప్పండి. మన చెయ్యి ఉంది కదండి, ఈ 5 fingers నేను 5 pillars అంటాను. ఓకే. న్యూట్రిషన్, యువర్ స్లీప్, స్ట్రెస్, డైలీ మూమెంట్ అండ్ ఎక్సర్సైజ్. ఈ 5 కనుక మనం బ్యాలెన్స్ చేసుకుని చేస్తే మన చేతిలోనే ఉంది స్వర్గం అనేది. అంతేనండి, ఇంకేం లేదు. ఇదే బ్లూ ప్రింట్ ఆఫ్ వెయిట్ లాస్ అయినా హెల్త్ అయినా. ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అని అంటే సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఏం చెప్తారు, పాటించాల్సిన సూత్రాలు ఏంటంటారు? ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కావాలి అంటే నేనైతే ఈ 5 fingersని 5 pillars కింద చెప్తాను. ఫస్ట్, న్యూట్రిషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఏదైనా చేయండి, 80% ఈజ్ ఇన్ యువర్ న్యూట్రిషన్ ఓన్లీ. సెకండ్, మన స్లీప్. మినిమం 7 to 8 hours స్లీప్ ఉంటే మన బాడీకి రెస్ట్ అండ్ రికవరీ కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత స్ట్రెస్, ఆఫ్కోర్స్ ప్రొఫెషనల్ లైఫ్లో స్ట్రెస్ ఉంటుంది, అది ఓకే, కానీ బట్ స్ట్రెస్ని మేనేజ్ చేయగలగాలి. అలా చేయకుండా ఉంటే స్ట్రెస్ వల్ల కూడా చాలా హార్మోన్స్ని ట్రిగ్గర్ చేస్తుంది మన బాడీ. షుగర్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ దానివల్లే అని చెప్పను, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఈ స్ట్రెస్. ఓకే. ఫోర్త్ ఏంటంటే యువర్ మూమెంట్, యాక్టివ్గా ఉండాలి ఇన్ ఏ డే. లేకపోతే 160, 70s వచ్చినాక మనం లెగడానికి కూడా కష్టపడతాం. సో ఇన్ ఏ డే యాక్టివ్నెస్ నేను ఎలా చెప్తానంటే రోజులో అట్లీస్ట్ 8 to 10K స్టెప్స్ని హిట్ చేయాలి. 8 to 10K. లేదు అలా అవ్వలేదు అంటే అట్లీస్ట్ ఎవ్రీ 1 hourకి ఒక 5 minutes అయినా వాక్ చేయమంటాను. అది ఈజీ కదా, 1 hourకి ఒక 5 minutes మూమెంట్ అంతే లేని పరిస్థితిలో. లాస్ట్, ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ కోసమో కాదు, లేకపోతే ఒక మజిల్లో ఫిజిక్కో బిల్డ్ చేయడం కోసం కాదు. ఎక్సర్సైజ్కి ఇంకో మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ మన హార్మోన్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, లాంజివిటీని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఎక్సర్సైజ్ వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఓన్లీ మనం ఏంటంటే జిమ్కి వెళ్ళే వాళ్ళే ఎక్సర్సైజ్ చేయాలి, అలాంటి బాడీ బిల్డ్ చేసే వాళ్ళే చేయాలి, కానీ ఎవరికైనా ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరం. 30 minutes చాలు. సస్టైనబుల్ అయ్యో చూసుకుందాం. 30 minutes 5 days in a week చాలు అంతే.
అట్లా చేశారంటే అందంగా కూడా ఉంటారా? అందంగా కూడా ఉంటారు. ఓకే, మెయిన్ అది కావాలి అందరికి. ఏజ్ రివర్స్ అవుతుంది. ఏజ్ రివర్సల్. ఓకే, ఏజ్ రివర్సల్ కోసము ఏ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అనేది కూడా తీసుకుంటే బెటర్ అంటారు? ఇందాక చెప్పాను కదా, ఆల్కలైన్ నేచర్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మన ఏజ్ రివర్స్ అవుతుంది. దాంతోపాటు ఎనీథింగ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, మజిల్ ఈజ్ యువర్ లాంజివిటీ మాట. మన బాడీలో ఎంత మజిల్ ఉంటే అంత ఏజ్ రివర్సింగ్, ఇంకేం లేదు. దాంతోపాటు న్యూట్రిషన్ అని చెప్తున్నాను కానీ ఇట్స్ ఆల్ అబౌట్ ద బ్యాలెన్స్. కొంచెం కార్బ్స్, ఇంత ప్రోటీను, ఫైబరు, ఫ్యాట్స్ ఇవన్నీ ప్లేట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఏంటి జనరల్గా లెగగానే కాఫీ తాగుతాం, దాంతోపాటు 2 బిస్కెట్స్ వేస్తాం, తర్వాత మళ్ళీ 11 గంటలకు ఏం స్నాక్ ఉందా అని తింటాం, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తింటాం, సాయంత్రం ఏ బజ్జీలో లేకపోతే పానీపూరియో చాట్ అంటాం, మళ్ళీ సాయంత్రం ఏ కొత్త రెస్టారెంట్ పెట్టాడో వెళ్దామని చూస్తాం. ఇలాగే తింటే కరెక్ట్గా 1 ఇయర్లో ఖచ్చితంగా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిందే. సో చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ అనేది. ఇంకొకటి మన పెద్దవాళ్ళు చెప్తున్న సామెత ఒకటి ఉంది, ఏంటంటే మార్నింగ్ రాజులా తినాలి, మధ్యాహ్నం మిడిల్ క్లాస్ వాళ్ళ తినాలి, అండ్ నైట్ ఏమో అడుక్కునే వాళ్ళ తినాలి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సూత్రాన్ని మనం పాటించచ్చా లేదా? అది కరెక్టే, కాకపోతే ఓల్డెన్ డేస్లో వాళ్ళకి పని ఎక్కువ ఉండేది, పొలం పని అలాంటివి ఉండేది. సో వాళ్ళకి ఫుడ్ ఎక్కువ అవసరం రెస్ట్ ఆఫ్ ద డే చేయడానికి. ఈ రోజుల్లో మనకు అంత పని ఉండట్లే కదా, అన్ని మెషిన్స్, హార్డ్లీ మనం బాడీ ఎఫర్ట్స్ పెడతాం. సో అంత ఫుడ్ అయితే అవసరం లేదు, ఓవరాల్ బ్యాలెన్స్ సరిపోతుంది. ఇంకొకటి, ఒక నైట్ పూట పడుకునే ముందు సో తిన్న వెంటనే బెడ్ ఎక్కేయడం, సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో దీనివల్ల వచ్చే ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా? యా, అంటే ఎందుకు వేరంగా తినమంటారంటే డైజెషన్ బాగుంటుంది అన్నమాట. మనం నైట్ తినగానే పడుకుంటే ఆ యాసిడ్స్ మనకి బ్యాక్కి రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అందుకని మనం తినేలోపు ఆల్మోస్ట్ ఫుడ్ అరిగిపోతే అది మనకి గుడ్ స్లీప్ ఇస్తుంది. దానికి రీజన్ అంతే. తిన్న తర్వాత ఏం చేస్తే బెటర్ అది కూడా చెప్పేసాను. తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి లైట్ వాక్, ఎర్లీగా డిన్నర్స్ ఫినిష్ చేసేస్తే ఆటోమేటిక్గా మనం పడుకునే టైం కరిగిపోతుంది. మోస్ట్లీ నా డిన్నర్ అయితే 5:30 కల్లా అయిపోతుంది, మ్యాక్సిమం 7 o'clock. 7 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేసేస్తే ఇట్స్ ఈజీ ఆన్ యువర్ స్టమక్. సో మీ యొక్క లైఫ్ స్టైల్కి తగ్గట్టు 7:30 కల్లా డిన్నర్ అనేది కూడా కంప్లీట్ చేస్తున్నారు. లైక్ మీరు 10 ఇన్ బిట్వీన్ 9 to 10 అనేది వెళ్ళి పడుకుంటారు. సో కానీ ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్లో 12 to 1 ఆ టైంలో పడుకునే వాళ్ళకు సో మీరు ఏ టైం పర్ఫెక్ట్ డిన్నర్ టైం ఏదంటారు? 12 to 1 పడుకునే వాళ్ళు అట్లీస్ట్ 9 o'clock కల్లా డిన్నర్ ఫినిష్ చేసేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. 3 hours గ్యాప్ ఉంటే మంచిది పడుకునేలోపు. ఓకే, 3 hours గ్యాప్ అంటే బట్ నేనైతే రికమెండ్ చేయను 12-1. వర్క్ వల్ల అయితే ఓకే, కానీ లేకపోతే ఏమవుతుందంటే బాడీలో కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. అదేంటంటే స్ట్రెస్ హార్మోన్ అన్నమాట. తెలియకుండా మన బాడీ స్ట్రెస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో స్లోగా అన్నీ మళ్ళీ ఇంబ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఎర్లీగా అట్లీస్ట్ 10:30 కల్లా పడుకుంటే ఇట్స్ ఎ హెల్దీ హ్యాబిట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఈ మధ్య. సో అది వెయిట్ లాస్కైనా అవ్వచ్చు, లేకపోతే సో కొంచెం అరే మనం ఎక్కువ తిన్నాం కదా ముందు రోజు, సో ఈరోజు తగ్గిద్దాం అని చెప్పేసి అంటుంటారు. సో అది మన బాడీ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంట? యాక్చువల్గా మీకు చెప్పినట్టు మీరు నన్ను చూసారు, నేను 20 kgs ఎక్సెస్ ఉన్నాను. అప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. ఇట్స్ ఏ డైట్ టూల్ టెక్నిక్ అని తీసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మీరు తినే క్యాలరీసే కౌంట్ అవుతుంది. అంటే ఎంత ఇస్తారు బాడీకి అదే కౌంట్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ 2 meals a day తింటారు, లైక్ 16 hours ఫాస్ట్ ఆర్ 8 hours ఫాస్ట్. సో ఆ 16 hours ఫాస్ట్లో మీరు తినే ఫుడ్ ఒక 3000 calories ఉందనుకోండి, డెఫినెట్గా మీ బాడీకి ఎక్కువ అవుతుంది. అదే మీరు 3 meals స్ప్లిట్ చేసుకొని తీసుకున్నాను అనుకోండి, సేమ్ అవుతుంది. కాకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే మీరు చెప్పినట్టు ఓవర్ ఈటింగ్ ఉన్న వాళ్ళకి ఒక కంట్రోల్ అన్నమాట. అది ఊరికే ఫుడ్ తినకుండా, ఊరికే కొంతమంది ఏంటంటే అటెళ్తూ నోట్లో ఏదో వేసేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫుడ్ కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. బట్ వెయిట్ లాస్ కంటే ఇదేమీ కాదు, ఇట్స్ ఎ టెక్నిక్, అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఫుడ్. అంతేగాని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల వెయిట్ తగ్గేదేం లేదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి సూట్ అవుతుందో చూసుకోవాలి. నార్మల్గా యాసిడిక్ ఉన్న వాళ్ళకి లాంగ్ అవర్స్ గ్యాప్ ఇస్తే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ సూట్ అవ్వదు, యాసిడిక్ రిఫ్లెక్షన్స్ ఇంకా ఎక్కువైపోతాయి. సో ఎప్పుడు కూడా వన్ ప్లాన్ అందరికీ సూట్ అవుతుందని చెప్పలేం. మీకు ఏది సూట్ అవుతుందో అది మీరు తెలుసుకుని చేసుకోవాల్సిందే. బయట తింటున్న ఫుడ్స్ వల్ల రీసెంట్ టైమ్స్లో మన టైమింగ్స్ అనేది చేంజ్ అయిపోవడంతో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తున్నాయి. మెయిన్గా అంటే బయట తినడం వల్ల వచ్చే ఫుడ్స్ వల్ల వస్తుంది అనుకోవచ్చా, లేకపోతే అంటే టైమింగ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల వచ్చింది అనుకోవచ్చా? రెండు చెప్పచ్చు. టైమింగ్స్ ప్రాపర్గా లేకపోవడం ఒకటి, ఇంకోటి ఫుడ్కి గ్యాప్ ఇవ్వకుండా మనం తింటున్నప్పుడు ఏమవుతుంది, అది
మనకి యాసిడ్ రిఫ్లెక్షన్ కొడుతుంది అనమాట. సో ఒక టైం అంటూ ఆ ఫుడ్ తిన్నాక డైజెషన్ టైం ఇచ్చుకుని తింటే ఇట్స్ బెటర్. అలాగని లాంగ్ అవర్స్ గ్యాప్ ఇచ్చి తిన్నా కూడా యాసిడ్ ఫామ్ అవుతుంది అనమాట. షుగర్ పేషెంట్స్, సో యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు చెప్పండి, షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకుంటే బెటర్ అంటారు? షుగర్ పేషెంట్స్ డైట్ ఎలా ఉండాలి అంటే, జనరల్గా ఎవరైనా కూడా షుగర్ వస్తుంది అన్నప్పుడు ప్రీ డయాబెటిక్లోనే తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నప్పుడు రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా షుగర్ వచ్చాక మెడిసిన్ ఆపేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని రైట్గా తింటే మటుకు రివర్స్ చేసుకోవచ్చు. అలాంటి కేసెస్ చాలా చూసాము, సక్సెస్ అయ్యాయి కూడా. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ ప్లేట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ ఫైబర్ ఉండాలి. ఎందుకు ఫైబర్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ కూడా షుగర్ పేషెంట్స్కి మిల్లెట్స్ తినమంటారు. ఎందుకు? మిల్లెట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అది అరిగించుకునే టైంలో ఆ ప్రాసెస్లోని షుగర్ స్పైక్ తగ్గిస్తుంది అనమాట. సో ఫైబర్ ఎప్పుడు తింటామో అది మనకి డైజెషన్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది. అంటే ఆ షుగర్స్ని కూడా స్లో చేస్తుంది బాడీలో. సో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ ఇలా బ్యాలెన్స్ చేసుకుని తింటే డెఫినెట్గా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది ఎవ్రీ మీల్ తర్వాత వాళ్ళకి. బీపీ ఉన్న వాళ్ళకి జనరల్గా ఏంటంటే మెడిటరేనియన్ డైట్ ఫాలో అవ్వమంటాం. డైట్ రిచ్ విత్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ప్లేస్లో సాల్ట్ని అవాయిడ్ చేయమంటాం. కంప్లీట్గా అవాయిడ్ చేయలేం కాబట్టి హై సోడియం కంటెంట్ ఉన్న ఫుడ్ ఏంటంటే మన పికిల్స్, అప్పడాలు అలాంటివి అవాయిడ్ చేసుకుంటే కొంచెం హెల్ప్ అవుతుంది. అగైన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. నీ బాడీలో ఒకరికి షుగర్కి చూపిస్తుంది, ఒకరికి బీపీకి చూపిస్తుంది, ఒకరికి థైరాయిడ్ చూపిస్తుంది. ఇది అంతా కూడా ఓవర్లోడ్ ఆఫ్ కార్బ్స్. కార్బ్స్ అనే కాదు, ఏ ఫుడ్ తిన్నా ఓవర్లోడ్ అవుతుంది కదా, అది ఎక్స్ట్రా ఏంటి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ కింద చూపిస్తుంది. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫుడ్స్ వైజ్ కూడా కొందరు అంటే కొన్ని బాడీస్కి కొన్ని సూట్ అవుతాయి, ఇంకొన్ని బాడీస్కి ఇంకొన్ని సూట్ అవుతాయి. ఈవెన్ అరటిపండు కూడా మనం నైట్ తిన్నామంటే కొంతమందికి సూట్ అవుతుంది, కొంతమందికి అయితే యాసిడిక్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. అగైన్ అదే వన్ ఫుడ్ అందరికీ సూట్ అవుతుంది అన్నట్టు ఒక ప్లాన్ అందరికీ ఫిట్ అవ్వదు. మన బాడీకి ఏది సూట్ అవుతుందో చూసుకుని తినచ్చు. కర్డ్ తినకూడదు అంటారు కొంతమంది. కర్డ్ నైట్ తిన్నా కూడా వాళ్ళకి ఏమీ అవ్వదు. బట్ ఏంటంటే దాని నైజం ఏంటంటే మ్యూకస్ ఫామ్ చేస్తుంది. సో నైట్ పూట అలాంటివి తగ్గించమంటమాట, కోల్డ్ ప్రోడక్ట్స్ని. అలాగే అరటిపండు కూడా మ్యూకస్ని ఫామ్ చేసే గుణం ఎక్కువ ఉంటుంది. సో అందుకని బట్ మీకు ఏది సూట్ అవుతుందో అది మీరు చూసుకుని తింటే ప్రాబ్లమే లేదు. అండ్ ఈరోజు అయితే న్యూట్రిషన్కి సంబంధించి చాలా మంచి మంచి సజెషన్స్ అనేది కూడా ఇచ్చారు. అండ్ మా మైండ్స్లో ఉన్న కొన్ని అపోహలు అనేది కూడా ఉన్నాయి, ఆ అపోహల్ని కూడా బాగా తొలగించారు. థ్యాంక్ యూ శారద గారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.